వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో అధికార విపక్షాలు డి అంటే డి అంటున్నాయి. టీడీపీ సర్కార్ తీరుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. శ్వేతపత్రాల పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. హామీలు అమలు చేయలేకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. 52 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రివర్స్ పాలన సాగుతోందని జగన్ ఫైర్ అయ్యారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. పోలవరాన్ని, అమరావతిని నిర్లక్ష్యం చేశారన్నారు. రాజధాని పూర్తయి ఉంటే పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. మొత్తంగా అధికార విపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. ఈ రాజకీయంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ద్వారపురెడ్డి జగదీష్ గారు, నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు చూసుంటారు. అంటే కేవలం హామీల అమలు ఏ విధంగా చేయాలో తెలియక దానిని దాటవేయడానికే 7 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర దేశంలో ఎవరిదీ లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, పథకాలకు డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు అలాగే 10 టీవీ ప్రేక్షకులకి వెంకటరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే సార్. ఈరోజు 50 రోజులు కావస్తా ఉందండి గవర్నమెంట్ వచ్చి. పూర్తి స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించి ముందుగా ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్, నేచురల్ రిసోర్సెస్ దగ్గర నుంచి తీసుకుంటే పవర్ దగ్గర నుంచి ఫిగర్స్ తో కూడా నేను ఇవ్వగలను. ప్రతిదీ కూడా టోటల్ గా 3,750 కోట్లుండే లోన్స్ ఇవాళ అప్పులు రుణాలు కలిపి వడ్డీలు కలిపి 9,75,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకెళ్లారు. ఖజానాలో ఏమీ లేదు. ఇక తీసుకుంటే రెవెన్యూ లాస్ వచ్చి 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. పవర్ సెక్టర్ వల్ల షార్ట్ టర్మ్ పర్చేజ్ వలన 12,250 కోట్లు లాస్ వచ్చింది. ఇల్లీగల్ శాండ్ మైనింగ్, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ఎక్స్‌చెక్కర్ కి రావాల్సింది 7,000 కోట్ల రూపాయలు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. అలాగే ఎక్సైజ్ తాలూకా లాస్, ఎక్సైజ్ పాలసీ డ్యూ టు వెరీ 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 బ్యాడ్ పాలసీ వల్ల 18,860 కోట్లు రాష్ట్ర ఎక్స్‌చెక్కర్ నష్టపోయింది. ఈ విధంగా చూసుకుంటే చాలా అన్నమాట. ఈ పరిస్థితుల్లో అసలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి ఒకసారి ఆలోచించుకుంటే ఒక మాట అన్నారు, నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి నేను ఇబ్బంది పడేటప్పుడు వచ్చే ప్రభుత్వం ఏ విధంగా చేయలేదు అని ఒక మాట కూడా అన్నారు. అవును, లెక్కలతో సహా చెప్పారు అసెంబ్లీలోనే ఒకసారి. అసెంబ్లీలో అంటే అది ఇవాళ గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో సూపర్ 6 అవి అన్నారు, సూపర్ 6 లో 4 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయినాయి. ఇంకా 2 కూడా August 15th కి అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే ఫ్రీ బస్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసే పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అనుకున్నామో ఫస్ట్ డే సోషల్ ఏదైతే పెన్షన్ ఉందో అది 4,000 చేసి సక్సెస్ఫుల్ గా 2 నెలలు కూడా చేయగలిగాం. ఒక విధంగా ఈ విధంగా ఎక్కడ కూడా ఇవాళ రోడ్లు కలిపి గుంతలు పడిపోతా ఉంటే వాటిని కూడా ఇవాళ స్టార్ట్ చేసాం. పూర్తిగా విడిచిపెట్టేశారు, పరిపాలన గాలి కొదిలేశారు. ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పించితే వేరేగా ఆలోచన చేయలేదు అసలు. సో సెక్టర్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ అన్ని కూడా ఈ రోజు చేసుకొని వెళ్తా ఉన్నాం. అంచేత ఖచ్చితంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడంలో ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలో అది పెట్టాం. ఖచ్చితంగా అక్టోబర్ లో గానీ నవంబర్ లో గానీ ఫుల్ బడ్జెట్ కి వెళ్తాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఫుల్ బడ్జెట్ కి తేడా కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆతృత పడతా ఉన్నారు. ఆయనే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి ఒక్కసారి ఈవేళేమో ఒక ఏది అద్భుతంగా ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుతం ఏం లేదు కదా, ఒక్కసారి ఇలా మేడాస్ టచ్ అంటారు. మేడాస్ టచ్ అంటే ఎవ్రీథింగ్ టర్న్స్ ఇంటూ గోల్డ్. ఆ విధంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న రిసోర్సెస్ తో ఈవేళ నిస్వార్థంగా, ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకతో ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా దేనికి కూడా డెఫిసిట్ ఉంది, ఇది చేయలేము అనే పరిస్థితి లేకుండా. అందుచేతనే ఈవేళ శాసనసభలో
7 వైట్ పేపర్స్ ఇప్పటికి రిలీజ్ చేశాం. నిన్న రిలీజ్ చేసింది ఆర్థిక పరిస్థితి గురించి కూడా. అందులో ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొల్లగొట్టేశారు. కొల్లగొట్టేసి అదంతా చేసి ఆ పాలసీలకు ఒక ఇది లేదు. పోనీ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ ఏదైతే ఉన్నారో 3 రాజధానులు అన్నారు, కాలక్షేపం చేశారు. ఆ ప్యాలెస్ ఎందుకు కట్టారో కూడా తెలియదు. ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని, అంటే ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు అండి, ప్రజల డబ్బుని, ప్రజల పన్నుల వల్ల వచ్చే డబ్బుని ఇష్టానుసారంగా సొంతంగా వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు, అంటే వాళ్ళ సరదాలకి వాటికి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి వాడుకున్నారు. అంచేత ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకి అద్భుతంగా తీసుకెళ్తా ఉన్నారు. ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద. ఇవాళ కేంద్రం నుంచి 15,000 కోట్లు అమరావతికి తేవడంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఈవేళ నిధులు ఇస్తామన్నారు, పోలవరం నిధులు ఇస్తామన్నారు. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సైన్స్. ఒకసారి నెగిటివ్ గా ఆయన రివర్స్ పాలన చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పాలన చేసి నెగిటివ్ గ్రోత్ కి వెళ్ళిపోయి గ్రోత్ రేట్ కూడా ఈవేళ 16% ఉండేది, ఈవేళ 10% పడిపోయింది. అంటే జగదీష్ గారు, మీరు అప్పుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్వేతపత్రంలో ప్రస్తావించారు. దానిపైన కూడా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. మాజీ సీఎం రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల అప్పులు అని అపార్థాలు చెప్పించారు. ఈ విషయంపై గవర్నర్కు నేను లేఖ రాస్తున్నా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే. కావాలని ఒక తప్పుడు అంశాన్ని క్రియేట్ చేసేసి ఆర్థికంగా ఏదో విధ్వంసం జరిగిపోయిందని చెప్పేసి హామీలు అమలు చేయలేక దానికి దీన్ని సాగ్గా చూపించి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇది మాజీ సీఎం ప్రధానంగా చేసిన ఆరోపణ. అవునండి. ఇప్పుడు ఆయన 36 హత్యలు అన్నారు. ఒక హత్య గురించి కూడా ఏవి తంతాలకి ఇవ్వండి డేటా ఏమంటే ఇవ్వటం లేదు. ఈయన దగ్గర ఉన్న లెక్కలు ఇప్పుడు క్రెడిబిలిటీ ఒకసారి పోయిన తర్వాత, సార్, విశ్వసనీయత ప్రజా సేవలో గాని ప్రజల్లో గాని ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా క్రెడిబిలిటీ ఒకసారి ప్రజల్లో కోల్పోయిన తర్వాత ఆయన ఆడే మాటలకు కూడా విలువ ఉండదండి. ఇంకోటి నేను చెప్తాను, ఈవెన్ పోనీ ఆయన లెక్కల ప్రకారం 7.5 అన్నారు, మా నాయకులు 9.75 అన్నారు. ఓకే, మేము కేటగిరికల్ గా డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎంత చేశారో కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాము. కమాన్, ఆయనకి ఏవైనా ఉంటే స్టాటిస్టిక్స్ గవర్నర్ గారికి ఇవ్వనండి, లేకపోతే ఎవరికి ఇవ్వనండి, లేకపోతే ఒక దీంట్లో మీడియాలో చెప్పమనండి, మేము దానికి కూడా ఇది చేస్తాం. మేము ఇవాళ చెప్తున్నాం, ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పెట్టమనండి, ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగాను. అంచేత ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకెళ్లటంలోనే చాలా దుర్భరమైన పరిస్థితుల నుంచి బయటపడతా ఉంటే ఆయన ఏవో కథలు చెప్పి టైం పాస్ చేయడానికి ఇవన్నీ నిన్న మాట్లాడుకున్నా మళ్ళీ అవన్నీ మాట్లాడడం లేదు. రైట్. వెంకటరెడ్డి గారు, వచ్చి 52 రోజులు అవుతుంది. సామాజిక పెన్షన్లు అమలు చేశాము, అంతకు ముందున్న ఏరియర్స్ ఇచ్చాము, 1 by 1 చేసుకుంటూ పోతున్నామని దొరపేటి జగదీష్ గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఆర్థిక విధ్వంసం జరగలేదా? జరిగింది కాబట్టే ఎకానమీ ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు అమరావతికి కేంద్రం సాయం చేసింది, పోలవరం నిర్మిస్తామని చెప్పింది, 1 by 1 సార్ట్ అవుట్ అవుతున్నాయి. కానీ ఏదో జరిగిపోతుంది, ఏదో అమలు చేయట్లేదన్న ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తుంది వైసీపీఏ. ఇది టీడీపీ ఆరోపణ. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న జగదీష్ గారికి అట్లాంటి ఎన్టీవీ ప్రేక్షకులందరూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 నెలల్లో కూడా అది కొనసాగిస్తూనే వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా మార్పు లేదు. వాళ్ళ నైజం అంతకు ముందు ఎలా ఉందో అదే నైజాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అధికారంలోకి వచ్చే ముందు నేను సంపద సృష్టించేస్తా, నేను ఇదిగో ఈ సూపర్ 6ని అమలు చేస్తా, అసలు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతా అని చెప్పి నానా యాగి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా నిన్నేమంటున్నారు, ఈ సూపర్ 6 చూస్తే నాకు భయం వేస్తుంది, అంటే నేను ఇవన్నీ అమలు చేయలేను, పరిస్థితి బాగోలేదు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చెప్పింది. మన బడ్జెట్ ఎంత, మనకు వచ్చేటటువంటి ఆ బడ్జెట్ లో మనం శాలరీలకు ఎంత ఇవ్వాలి, మనం పథకాలకు ఎంతెంత ఖర్చు పెడుతున్నాం, అప్పుడు వీటికి అడిషనల్ గా మీరు ఇచ్చే అనేది చేయలేమనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది. కానీ ఇప్పుడు అధికారంలోకి రాకముందేమో మేము ఎరగదీసేస్తాము, అసలు మొత్తం ఎవరు ప్రతి తల్లికి ఇస్తాం, ప్రతి రైతుకి ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి ఇస్తాం, ఇలాంటి బూటకు మాటలు మాట్లాడి ఏంటి సార్ వాళ్ళు పెన్షన్లు అమలు చేశారా? పెన్షన్లో ఇచ్చిన హామీ ఏంటి సార్ వాళ్ళు? మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చారండి? ఇచ్చారా అన్న? మీరు పెన్షన్ అమలు చేశారని అంటున్నారు కదా,
మీరు ఇచ్చిన పెన్షన్ లో హామీ ఏంటి? ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్దారులకి 3,000 నుంచి 4,000కు పెంచుతాము. అలానే అర్హత వయసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అంటే దాదాపుగా 20 లక్షల మందికి పైగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మీరు ఏదైతే అర్హత వయసు 50 సంవత్సరాలు అని కేటాయించారు. మరి అది ఎందుకు చేయలేదు? మరి మొదటి నెలలో మీరు రాగానే రెండో అంశం వచ్చేటప్పటికి అంటే వెంకటరెడ్డి గారు మీరు ఎత్తి చూపడం తప్పు కాదు, కానీ ఇంకా ప్రభుత్వం 52 రోజులు అయింది. మీరు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలు అమలు పరచలేదు కదా, 1 by 1 చేసుకుంటూ వచ్చారు కదా. పెన్షన్ అమలు చేశానన్నారు కాబట్టి నేను దాంట్లోనే మాట్లాడాను. అంటే సామాజిక పెన్షన్ లేదు సార్. సామాజిక పెన్షన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు. మామూలుగా పెన్షన్ అర్హత 4,000 ఇచ్చారు, అలాగే దివ్యాంగులకు 6,000 ఇచ్చారు. దేనికి సార్? అలాగే కొన్ని కేటగిరీస్ కి పెంచినది అంత 3 నెలల ఏరియాస్ 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఆ రోజు పెన్షన్ లో కూడా వాళ్ళు 50% హామీని అమలు పరచడానికి చేసింది, మొత్తం అమలు పరచలేదు. ఇంకా దాంట్లో ఉన్నటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వాలి కదా 50 సంవత్సరాలు మీరు అర్హత వయసు పెట్టినప్పుడు. ఇప్పుడు పెన్షన్ వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దాన్ని మీరు తగ్గించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తగ్గించిస్తా ఉన్నారు. మరి అది ఎందుకు అమలు చేయలేదు? అప్పులకు సంబంధించిన దాంట్లో క్లియర్ గా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్నగాక మొన్న పంకజ్ చౌదరి గారు అడిగినటువంటి ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్న సమాధానంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంతో చెప్పారు. మొత్తం కార్పొరేషన్లు అన్ని కలుపుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే సమయానికి 1,53,347 కోట్లు ఉన్నాయి. ఆయన దిగిపోయే సమయానికి 4,08,170 కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి అది 7,48,612 కోట్లు ఉన్నాయి. కానీ మీరేం ప్రచారం చేస్తున్నారు? కాంట్రాక్టులకు బిల్లులు, లేదంటే మీరు అన్నట్టుగా వచ్చే సంవత్సరం కట్టాల్సినటువంటి అసలు కం వడ్డీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్పు చేసినట్టు లెక్క అంట. లేదు డిఏలు పెండింగ్ ఉంటాయి కదా సార్, ఏ ప్రభుత్వం అంటే 2-3 డిఏలు, అంత ముందు కూడా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ వేసేసి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుగా మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తుంటే అది అసెంబ్లీ మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయమా? మేము అడుగుతున్నాం. మేము వచ్చిన బయట మాత్రం 14 లక్షల కోట్లని 14 అన్నారు, 12 అన్నారు, గవర్నర్ 9 లక్షలు కూడా అబద్ధాలే. కరెక్ట్, బట్ గవర్నర్ ప్రసంగం అనేది కొంత అథెంటిక్ కదా సార్. ఇదే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి అందులో ప్రస్తావించింది 10 లక్షల కోట్లు టెంటేటివ్ ఇందాక జగదీష్ గారు అన్నారు. ఇదే గవర్నర్ గారు 2023 మార్చి 14వ తారీఖు అనుకుంటా, మార్చి నెలలోనే బడ్జెట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే గవర్నర్ నజీర్ గారు ప్రసంగించారు. మనం వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాము, పరిశ్రమలు ఇలా ఆకర్షించాము, అద్భుతంగా మనం అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తున్నామని అదే గవర్నర్ గారు చెప్పి మళ్ళీ సంవత్సరం తిరగంగానే ఆయన ప్రభుత్వమే చండాలంగా ఉందని చెప్పి ఆయనే మాట్లాడితే గవర్నర్ గారికి అథెంటికేషన్ 10 లక్షల కోట్లు అప్పన్నారు. ఎక్కడ ఉన్నది 7,48,000 కోట్లు అయితే దీంట్లో కూడా అబద్ధాలను వల్లించి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఏమంటారు? అసలు కం వడ్డీ కట్టాల్సింది కూడా మా దాంట్లో వేస్తున్నారు. మేము 1,41,656 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు చేసిన ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అప్పుకి అసలు కం వడ్డీ చెల్లించాం. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి 5,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8,800 కోట్లు అసలు ఒక వడ్డీ కలిపి చెల్లించింది 5 ఏళ్లలో. వాళ్ళు 10 సంవత్సరాలకు అప్పు తీసుకొని వచ్చారు, అప్పు అసలు చెల్లించే విధంగా సంవత్సరానికి 1,760 కోట్లు ఆయన తెచ్చిన అమరావతి అనేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పుకి తర్వాత ప్రభుత్వం మేము కట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ వదిలేసి ఈ రోజు అబద్ధాలను ప్రచారం చేస్తాం, మేమేదో హామీలను అమలు చేస్తాం. ఏ హామీ అమలు చేశారు అంటున్నాను? మీరే నన్ను చెప్తున్నారు అమ్మ ఒడికి సంబంధించి మేము సూపర్ 6 లో కొన్ని హామీలు ఆగస్టు 15 నుంచి కూడా అమలు కావచ్చని ఇప్పుడు జగదీష్ గారు అన్నారు లైవ్ లో. వచ్చే ఆగస్టు 15 సార్, ఎందుకంటే నిన్న లోకేష్ గారు చెప్పారు కదా అమ్మ వందనానికి ఒక రోడ్ మ్యాప్ వేస్తాము, వచ్చే ఏడాది నుంచి చూస్తామని చెప్పి. మరి ఉచిత బస్సు ప్రయాణం ఉంది, తర్వాత ఇప్పుడు మేము ఒకరికి ఇస్తే ఉంది కాదు సార్, మేము ప్రతి తల్లి అకౌంట్ లో 15,000 వేస్తే అమ్మ ఒడి నాన్న బుడ్డ అన్నారు. అమ్మ ఒడి ఒకరికే ఇస్తారా, రెండో పిల్లాడు గేదెలు కాసుకోవాలని సాక్షాత్తు ప్రస్తుత హోంమంత్రి అనిత గారు మాట్లాడారు ఆ రోజు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉండి. మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు కదా, తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇస్తాము, మార్గదర్శకాల రూపకల్పన నాకు అర్థం కాదు. మార్గదర్శకాలు రూపొందించేది ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? డేటా లేకుండా ప్రభుత్వం దగ్గర ఉంటుందా? ఇప్పుడు ప్రతి తల్లికి వేస్తున్నారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అదే క్రైటీరియా కదా. ఇప్పుడు 48 లక్షల మంది తల్లులకు మేము వేసాం సార్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అదే కదా. 75% అటెండెన్స్, లేదంటే 200 యూనిట్లు విద్యుత్, ఇదే కదా ఉండేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆ క్రైటీరియాలో తల్లికి ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా? సింపుల్ కదా, 5 నిమిషాల్లో డేటా వస్తుంది. మేము ఇమ్మంటారా డేటా మీ దగ్గర లేకపోతే? మీరు అమలు చేయండి, దానికి రోడ్ మ్యాప్ వేసేది ఏంటి? అంతకుముందు మీరు ఆర్థికంగా చిన్న భిన్నం చేశారన్నారు సార్. 100 కోట్ల రూపాయల ఖజానాలో పెట్టిన మాత్రం ఆర్థికంగా చిన్న భిన్నం చేసినట్ట
Okay. 7,000 కోట్ల ఖజానాలో పెట్టి Okay. చంద్రబాబు నాయుడు గారికి మేము అప్పచెబితే Okay. మేము ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్టు Right. రెండు మద్యానికి సంబంధించి కూడా ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి సార్. ఎందుకంటే ఖచ్చితంగా బ్రాండ్లకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ నాసిరకం, బీరా ఏంటి, భూమ్ ఏంటి, ఈ భూములు ప్రెసిడెంట్ మెడల్లో గవర్నర్ రిజర్వ్ మేము ఎప్పుడు చూడలేదు అన్నారు కదా. యాక్చువల్ గా తెచ్చింది వాళ్ళే. Okay. నవంబర్ 5, 2018 గవర్నర్ రిజర్వ్ తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 6/2/2018 అంటే ఫిబ్రవరి 6, 2018 ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారు. Okay. హై వోల్టేజ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అని, లేదంటే మీరు అన్నట్టుగా బీరా సూపర్ స్ట్రాంగ్, బీరా Right, ఇవన్నీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా చదివారు. చెప్పినప్పుడు Already ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే తెచ్చి అదే లిక్కర్ కొనుగోళ్లు, లిక్కర్ అక్రమాలు వీటన్నిటిపైన సిబిసిఐడి విచారణ కూడా వేయబోతున్నామని అనౌన్స్ చేస్తారు అసెంబ్లీ సార్. సాక్షిగా. సిఐడి ఎందుకు సార్, సిబిఐ విచారణ వేసుకోండి. ఓకే, సిఐడి ఎందుకు, సిబిఐ విచారణ వేసుకోండి. మీరు అన్నట్టుగా ఇవన్నీ నాసిరకం బ్రాండ్లు అయితే మరి 60 రోజుల నుంచి ఎందుకు కొనసాగిస్తున్నారు సార్? ఓకే. మీరు రేపు 4వ తారీఖు 2 నెలలు అధికారంలోకి వచ్చి, సో మరి ఇవన్నీ నాసిరకం అయితే ఇయ్యే తాగిపిస్తున్నారు ఇప్పుడు కూడా ప్రజలకి. మరి ఇవన్నీ తీసేయాలి రాగానే, అంటే క్రమంగా తొలగిస్తామని కూడా అంటే అన్నారు ఇప్పుడు కదా చివరి 2 నెలలు తొలగిస్తారు, ఈ 5 ఏళ్ళు దాన్ని కొనసాగించి. ఓకే. సో ఇవన్నీ నాసిరకం అని ప్రచారం చేశారు కదా మీరు. ఈ నాసిరకమా, ఒరిజినల్ నాసిరకం అయితే మీరు ఎందుకు తీసుకొని వచ్చారు? జగదీష్ గారు నిన్న మాజీ సీఎం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధానంగా ఈ హామీల అమలు పైన ప్రశ్నిస్తోంది. అంటే ఆ సూపర్ 6 అని హామీలు ఇచ్చాము, ఆ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తుంటే భయం వేస్తుందని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. అంటే హామీల అమలు ఎలా జరిగిపోతుందో అర్థమైపోతుంది కదా అనేది వైసీపీ ఆరోపిస్తున్న అంశం ఒకటి. 2 ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించింది తల్లికి వందనకు సంబంధించి. ఇప్పటికీ మేమే అధికారంలో ఉండుంటే అకౌంట్లో పడేవి, కానీ దాన్ని అమలుపరచలేదు అని. సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు కౌంటర్ అలిగేషన్స్ తప్పిస్తే వాళ్ళ దీంట్లో ఏమి లేదు. నేను ఒకటే అడుగుతాను, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. వచ్చి 50 రోజులు అవుతుంటే ఎందుకు వీళ్ళకి గాబరా వచ్చిదే? ఇప్పుడు ఒకటే నేను చెప్తాను, కేటగిరీ వైజ్ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీస్ కి 50 years అయింది. ఇప్పుడు ఈయనేదో డేటా ఇచ్చేస్తానంటే వీళ్ళ నమ్మకే కదా ప్రజలు పక్కకు పెట్టారు అంత తక్కువగా. ఇప్పుడు 11 సీట్లకు దిగిపోయిన తర్వాత వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు? నేను అంటాను కొంచెం పని చేసి జగదీష్ గారు సబ్జెక్టివ్ గా ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు ఐ కెప్ట్ క్వైట్. ప్లీజ్ మాట్లాడండి సార్. డేటా తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నా, దానికి కూడా సమాధానం కొనసాగించండి. మీ డేటాలు మీ మాటలు ప్రజలే విశ్వసించలేదు. ప్రభుత్వం ఇది సర్వే చేయాలి కదా. డేటా ఏంటంటే సర్వే చేయకుండా చేస్తారా? సర్వే చేయరా? ఎన్యూమరేషన్ చేయరా? ఎన్యూమరేషన్ చేయకుండా మీ డేటా ఇచ్చిస్తే మేము చేసేయాలా? వాట్ ఈస్ దిస్ అండి? మన పెన్షన్లు ఎలా ఇచ్చారు? ఎన్యూమరేషన్ కి విధి విధానాలకి టైం పడుతుందండి సార్. మన పెన్షన్లు ఏ డేటా ప్రకారం ఇచ్చారు? మొన్న 1వ తారీఖు పెన్షన్ నాయకుడు లాగా చంద్రబాబు నాయుడు 1వ తారీఖు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు డేటా ప్రకారం ఇచ్చారు. అందుకే ఈ రాష్ట్రం ఇలా కాలిపోయింది. రాష్ట్రం ఇలా కాలిపోయింది. తర్వాత ఏం చేయగలరో చెప్పండి. 9,75,000 కోట్లు ఏం చేయగలుగుతారో చెప్పండి. మా మీద పడి ఏడుస్తారు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడినంత సేపు సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ కాబట్టి మనం ఒకసారి సమాధానం విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. మీరిద్దరే ఉన్నారు, చర్చ అర్థవంతంగా జరుగుతుంది, అందరూ వాచ్ చేస్తున్నారు, కంటెంట్ అలాగే లెక్కలతో సహా జగదీష్ గారు కానీ మీరు కానీ కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. మొన్న 1వ తారీఖు పెన్షన్ సమాధానం చెప్తారు. ఇప్పుడు ఎందుకు వెంకటరెడ్డి గారు నేను కంప్లీట్ చేయకుండా మీరు మాట్లాడతారు? 1వ తారీఖున ఇచ్చామండి. మేము ఎవరికైతే దివ్యాంగులకి ఎంతైతే పెంచాలో పెంచామో అన్ని పెంచాము. ఈ 50 years అనేది ఎన్యూమరేషన్ చెయ్యాలి. మీరు నిజంగా మీరు మాట్లాడే ముందు కౌంటర్ అలిగేషన్ కాదు, ఎన్యూమరేషన్ చెయ్యాలంటే మీరు ఒక డేటా ఇచ్చేస్తే చేసేస్తుందా ప్రభుత్వం? అది చర్చల ద్వారా వచ్చి దాని తర్వాత డేటా వైజ్ దానికి ఎన్యూమరేట్ చేయడానికి పాలసీ ఉంటుంది. పాలసీ చేసి అన్ని చేసి చేయాలి. మీరు నెల రోజులకే ఉండలేకపోతున్నారు. మీరు అది ఎప్పుడు అయిపోద్ది, ఇది ఎప్పుడు అయిపోద్ది? మీరు అలాగే చేశారా?
మీరు అలాగే చేశారండి. రివర్స్ పరిపాలన వెళ్ళిపోయారు మీరంతా మొదటి రోజు నుంచి. మేము పాజిటివ్ గా వెళ్తున్నాం, పాజిటివ్, మా నాయకులు పాజిటివ్ గా వెళ్తున్నారు, మా డిప్యూటీ సీఎం గారు అందరు కూడా పాజిటివ్ గా వెళ్తున్నారు. అవును సార్, ఖచ్చితంగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు చేయాలో ఏం చేయాలో దాని గురించి క్లియర్ గా ఉంది. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇవాళ ఆయనకు వచ్చిన ప్రశంసలు మీరు భరించలేకపోతా ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడ తెలుగువాడు ఇబ్బంది పడతా ఉన్నా కూడా ఇమీడియట్ గా ఆయన రెస్పాండ్ అయ్యి తీసుకొస్తా ఉన్నారు. సో దిస్ ఈస్ ద గవర్నమెంట్ అండి, దిస్ ఈస్ ద పాపులర్ గవర్నమెంట్, వెల్ఫేర్ గవర్నమెంట్. ఇది ఈ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తా ఉంటే యూఆర్ అనేబుల్ టు బేర్ ఇట్. మీరు భరించలేకపోతా ఉన్నారు. ఇక లిక్కర్ గురించి నేను చెప్తాను. మీరు డిస్టిలరీలు అన్నిటితో కూడా నింపేశారు లిక్కర్ ని. ఇప్పుడు దాన్ని ఎక్కడ సముద్రంలో పారబోయాలా? సముద్రంలో పారబోయాలంటే ఎక్కడ తేవాలి? దాని ద్వారా మీ ముడుపులు మీరు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. మీరు ఏం మాట్లాడతారు, ఏం డిఫెండ్ చేస్తారు? నగదుతో ఎవడైనా చేస్తాడండి? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇది మనం ఏ దేశం, మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎక్కడున్నాం మనం? అంటే వైసీపీ అయ్యాము తప్పుడు బ్రాండ్లు ఆరోగ్యాన్ని కొల్లగొట్టి హాస్పిటల్ పాలైపోయి ఇదైతే మేము ఆ పాలసీని ఇవాళ మార్చుతున్నాం. ఆ మార్చి ఖచ్చితంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవైతే మళ్ళీ వస్తాయి. ప్లీజ్ వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. మీరు ఈవేళ మీరు అన్ని విమర్శలు చేసిస్తే మీ విమర్శలు నమ్ముతారు అనుకుంటున్నారు. మీరు ఢిల్లీలో ధర్నా చేసినా కూడా మీకు ఏమి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మీకు ఏమాత్రం కూడా మంచి మార్జిన్ రాలేదు. ఇప్పుడు కూడా మీరు కొంచెం మీరు అన్నిటికీ చేయాల్సినవి చెయ్యండి. ఇప్పుడు ఒకటవుతుంది, అకాడమిక్ ఇయర్ అవుతుంది, అకాడమిక్ స్టార్ట్ అయింది, వేగం చేయండి అని చెప్పండి. విల్ టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్. అలాగే రైతులకి ఏదైతే ఉందో అది కూడా ఏదంటే చెయ్యండి, మేము చెప్తాం. అంతేగాని మేము చేసినవన్నీ ఇది కాదు, కరెక్ట్ కాదు మీరు చెప్తే మీరు ఇంకా డ్రైవింగ్ సీట్ లో ఉన్నారనుకోని మీరు అనుకోకండి. ఆ విధంగా మాట్లాడకండి వెంకటరెడ్డి గారు. ఉన్న విషయాలు ఆ విధంగా వచ్చాయి. ఇప్పుడు దీనికి ఏమైనా ఉంటే మాట్లాడండి. రైట్ వెంకటరెడ్డి గారు మొదటగా అంటే ఓటమి గెలుపోవటం సహజం. ఓటమి చెందిన తర్వాత మీ పార్టీ నేతలతో మీ పార్టీ అధినేత సమావేశంలో ఒక 6 నెలలు సమయం ఇద్దామని మీరు అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. నిన్నటికి ఈ రోజుకి 53వ రోజు. ఇప్పుడు అన్ని ఇష్యూస్ని తెర ముందుకు తెచ్చేసి ఆ హామీ అమలు చేయలేదు, ఈ హామీ అమలు చేయలేదంటే అది సహేతుకత అవుతుందా నా ప్రశ్న. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే అన్ని హామీలు అమలుపరచలేదు, దఫాలుగా కొనుక్కున్న ఒక్కొక్క డేట్ ఒక్కొక్కటి తీసుకున్నారు. ఏ ప్రభుత్వం చేసేది అదే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతు రుణమాఫీకి క్లియర్ అయింది, ఇంకా రైతు భరోసా, ఇంకా మహాలక్ష్మి, ఇంకా చాలా పథకాలు వాళ్ళు అమలుపరచాలి. అందుకే 52 రోజుల ముందే ఇంకే పథకం అమలు చేయలేదు, అన్ని పథకాలు గాలికే, ఇంకా సూపర్ 6 అనేది ఇంకా అమలు చేయట్లేదు అని అంటాం కరెక్టేనా? సార్, మేము అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు ఆ పథకాలు లేవు. అమ్మఒడి లాంటి పథకం లేదు. సో మేము అంతకుముందు 65 సంవత్సరాల పెన్షన్ ఉంటే దాన్ని 60 సంవత్సరాలు తగ్గించి ఇమీడియట్ గా దాన్ని వచ్చినటువంటి మొట్టమొదటి పేరు మార్చారండి. 65 సంవత్సరాల అర్హతది. సార్ మీరు అధికారంలో 2019 కంటే ముందు పెన్షన్ రావాలి అని అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ వచ్చేది. దాన్ని మేము 60 సంవత్సరాలు తగ్గించి ఇమీడియట్ గా ఫస్ట్ నెలలోనే మేము పెన్షన్ 2250 రూపాయలు ఇచ్చాం. సో దానికి ఎక్కడ కూడా మేము డిలే చేయలేదు. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్. బట్ ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి స్కీమ్ పేరు మారుస్తున్నారు, తల్లి వందనం. దట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్. అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ మీరు కొత్తగా తీసుకొని వస్తున్న బస్సు ప్రయాణానికి పక్కన కర్ణాటకలో కావచ్చు, పక్కన తెలంగాణలో కావచ్చు, వాళ్ళ అధికారంలో రాగానే ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు కదా. 3 నెలలు కూడా టైం తీసుకోలేదు కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ ఏముంది, వాళ్ళ అధికారంలోకి వచ్చి 4 రోజులకు 5 రోజులకు ఫ్రీ బస్ కి ఇంప్లిమెంట్ చేశారు. మీకు 3-4 నెలలు టైం అడుగుతున్నారు. సరే, మేము దాని గురించి అట్లా 3-4 నెలలు ఆగస్టు 15 అన్నారు కదా, టైం పెట్టారు. అమ్మ వందనం అనే స్కీమ్ మీరు పెట్టింది ఆల్రెడీ అమ్మఒడి. అది ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్. పిల్లలు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ 2 నెలలు అయింది. 2 నెలలైనా కొత్త ప్రభుత్వం కదా, కొత్త ప్రభుత్వం కదా నేను అంటున్నాను. అయినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వాళ్ళకున్న ప్రాధాన్యాలు, లేదంటే వాళ్ళకి సెలక్షన్ ఆఫ్ క్రైటీరియా, ఇవన్నీ కూడా వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా. నిజంగా వాళ్ళకి అర్హత ఉండి మీ సమయంలో వాళ్ళకి అమ్మఒడి వస్తూ ఈ మళ్ళీ ఈ ప్రభుత్వంలో రాకపోతే నాలాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మ వందనం మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వలేమండి. వచ్చే సంవత్సరం ఇప్పుడు మీరు పిల్లలకి ఏదైతే 15,000 ఉందో, 4 పిల్లలు ఉంటే 60,000, మళ్ళీ 60,000 నెక్స్ట్ ఇయర్ కలిపి 60,000 1,20,000 ఒకేసారి వేస్తామని చెప్పండి.
మేము దానికి క్వశ్చన్ శాసనమండలిలో మంత్రి లోకేష్ చెప్పారు కదా ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఈ సంవత్సరం అదే మరి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు మీరు కదా. అసెంబ్లీకి ఈ సంవత్సరం రారు. అమ్మఒడి ఉండదు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఈ 2 నెలలు కలిపి వచ్చే నెల 3 నెలలు అసెంబ్లీకి ఇస్తారా? రారు. ఓకే. లేదు మీరేమో- 4-5 నెలల తర్వాత ఈ 4 నెలలు కూడా కలిపి ఇస్తారా? ఒక స్కీమ్ అంటే ఏంటి? దానికి ప్రతి సంవత్సరం వచ్చే స్కీమ్ అంటే ప్రతి సంవత్సరం రావాలి. Right. ప్రతి నెల వచ్చేది ప్రతి నెల రావాలి. చివరి 4 నెలల్లో ఇస్తాము. ఓకే. లేదంటే మొదట ఒక సంవత్సరం అయితే చివరిలో ఏదో ఇస్తామంటే మీరు 2019లో కూడా ఇట్లా చేశారు. ఓకే. చివరిలో వచ్చి నిరుద్యోగ వృత్తి అని చెప్పి మనం ఏం 1,00,000 చేయాలో మందికి మాకు తెలుసు, కేవలం మా నాయకులు 2 నెలలు తెలుసండి, ఇచ్చారు. ఏ విధంగా ఇలానే చేయాలన్నది. ఉంటుంది. ఇంకొకటి ఆయన మీ చాలా దగ్గర పాజిటివ్ గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, వెళ్తున్నారు. వెంకటరెడ్డి సరే, గారు. ఏంటండి మీరు పాజిటివ్ గా వెళ్ళింది? రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది. 3 వారాలు అయింది సార్ ఒక అమ్మాయిని ఓహో. అత్యాచారం చేసి 9 ఏళ్ల బాలిక రైట్, చేస్తే అంటే ఇప్పటికీ జగన్మోహన్ శవాన్ని రెడ్డి గారు తీసుకురావాలి. మీరు చేసిన పాజిటివ్ గా. అంటే హత్యలు దాడులు అంటున్నారా? 36 మంది డేటా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎవరెవరి పేర్లు చూపెట్టడం లేదు. జరిగినవి ఏదో హత్యలు ఇచ్చేశారు. దేశవ్యాప్తంగా పోలీస్ సాక్షిగా మిగిలిన పార్టీల అంచేత మద్దతుని 36 నేను ఇందాక ఇవన్నీ అన్నాను, 36 కనపడతా హత్యలు ఇప్పుడు ఉంటే జరిగాయి మీరు అన్నారు. పాజిటివ్ గా ఒక్కరు జరుగుతున్నారు. చెప్పలేకపోయారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఓకే. తెలుగు వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు సార్. రైట్, రైట్. ఈ ప్రభుత్వాన్ని మీరు అందులోనే ఉండండి అలాగే. ఈ రోజు మీరు అందులోనే అలాగే ఉండండి. ఎవరు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడినా మా యువ నాయకులు లోకేష్ గారు బ్రహ్మాండంగా ఆదుకుంటున్నారు. మామూలుగా కాదు. రోజుకు ఒక రేపు జరుగుతుంటే రాష్ట్రం పాజిటివ్ గా ఉన్నట్ట. రైట్, రైట్. ఒక్క నిమిషం. పాజిటివ్ గా తీసుకొని ఇంకో రేపు చేయమని అవునవును, అనుకుంటున్నారా? మీలాంటి రైట్, రోజు రైట్. నెగిటివ్ వార్తలు విని మీకు అలవాటు అయిపోయింది. మీకు ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ లో వార్తలు డ్యామేజ్ చేస్తున్నారు వైసీపీ టీడీపీ ఆరోపణలు. రాష్ట్రం విడిచి వెళ్ళిపోతా ఉంటే ఓకే, ఓకే. ఆవేదనతో బాధతో సార్ రైట్. ఇది రాష్ట్రం పాజిటివ్ గా ఉంటే రోజుకు ఒక 100 కుటుంబాలు కాదు, రైట్. రోజుకు ఒక కుటుంబం అన్న పక్క రాష్ట్రం నుంచి మన రైట్. రాష్ట్రానికి రావాలి. ఆల్రెడీ దీన్ని మీరు కానీ ఇష్యూ రోజుకు చేశారు. 100 కుటుంబాలు బయటకు వెళ్తున్నాయి. శాంతి భద్రతల పైన కూడా శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కొన్నిటిపై వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కొన్నిటిపై వివరణ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు కూడా సంయమనంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలని పిలిపించారు. రైట్, రైట్. థ్యాంక్ యూ జగదీష్ గారు. మన టైం కూడా అయింది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో